దేవుని నామమునకు స్తుతులు చెల్లిస్తున్నాను. నా పేరు కోలమూరి ప్రభాకర్ రావు, జీసస్ ప్రేయర్ హౌస్ వ్యవస్థాపకుడిని. ఈ సమయంలో ఒక మంచి వ్యక్తి సాక్ష్యాన్ని మీ ముందు ఉంచుతున్నాను. క్రీస్తు మహింపరచబడతాడని ఆశిస్తూ మే గాడ్ బ్లెస్ దిస్ విట్నెస్ ఫర్ హిస్ గ్లోరీ. త్రియేక దేవుని నామమునకు వందనములండి. ఈ రోజు ఈ మాటలు మీ ముందు నేను చెప్పగలుగుతున్నానంటే యేసు ప్రభువు వారి కృప వల్ల మాత్రమే నేను ఈ సాక్ష్యం చెప్పగలుగుతున్నాను. నా పేరు పద్మజ. నేను రాజమండ్రిలో ఆంధ్రనగర్ లో పవర్స్ ఎయిడెడ్ యూపీ స్కూల్ హెచ్ఎం అండ్ కరస్పాండెంట్ గా ఉంటున్నాను. పుట్టుకతోటే బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాను. నేను పుట్టి పెరిగి చదువుకుని టీచర్స్ ట్రైనింగ్ అయిన తర్వాత ఈ పవర్స్ స్కూల్లోనే ఒక టీచర్ గా నేను జాయిన్ అయ్యాను. మా హెచ్ఎం గారితో వివాహం చేసుకోవడం జరిగింది. ఆయన క్రిస్టియన్ అయినప్పటికీ నేను దేవుణ్ణి విశ్వసించలేదు, యేసు ప్రభువుని నమ్మలేదు. కానీ పెళ్ళైనా నాకు పిల్లలు కలగలేదు. అటువంటి పరిస్థితుల్లో నేను పూజించే దేవుళ్ళకి అందరికీ కూడా పూజలు చేసుకున్నాను. ఎటువంటి ప్రయోజనం లేదు. చివరి ప్రయత్నంగా ఎవరో చెప్తే సరే యేసు ప్రభువుని నమ్మి చూద్దాం అనుకుని నేను యేసు ప్రభువుని నమ్మడం జరిగింది. నాకు నెల తిరగకుండా కన్సీవ్ అవడం, ఆ తర్వాత నాకు ఒక ఆడపిల్ల పుట్టడం జరిగింది. అప్పుడు నేను దేవుణ్ణి నిజమైన దేవుడిగా విశ్వసించి అప్పటి నుంచి నేను యేసు ప్రభువుని బలంగా నమ్మడం మొదలు పెట్టాను. అనుకోని పరిస్థితుల్లో 2012 ఆగస్టు 28న నా భర్త వేమగిరి సుభాకర్ రావు గారు కార్డియాక్ అరెస్ట్ జరిగి మరణించారు. నేను జీసస్ ప్రేయర్ హౌస్ సంఘ విశ్వాసిని. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో వారి కుటుంబం భర్త పోయిన నన్ను, నా బిడ్డలను ఎంతగానో ఆదరించారు. సంఘానికి వెళ్లి వాక్యం వింటూ, వాక్యం ద్వారా నేను ఎంతగానో నన్ను నేను మార్చుకుంటూ, ఇలా నా జీవితాన్ని యేసుప్రభు వారి హస్తము నన్ను పట్టుకుని నడిపిస్తుంటే నేను చాలా ధైర్యంగా నడవడం నా జీవితాన్ని మొదలు పెట్టాను. అటువంటి సమయంలో జీసస్ ప్రేయర్ హౌస్ లో గంట ప్రార్థనలు ఎవరికి నచ్చిన సమయంలో వారు దేవుడి ఆలయానికి వచ్చి ప్రార్థించాలని సంఘం అందరినీ కోరారు. ఎంతో ఆసక్తితోటి ఆ ప్రార్థనలకి ప్రతిరోజు ఒక గంట సమయం ఆలయంలో ప్రార్థన చేసుకుని మిగిలిన సమయం అంతా కూడా నేను నా స్కూల్ రన్ చేసుకోవడం, నా కుటుంబ సమస్యలు అన్ని చూసుకునేదాన్ని. ఇలా నా జీవితం జరుగుతున్న సమయంలో అనుకోని పరిస్థితిలో 2016 జూన్ 26వ తారీఖున మరి నేను ఉదయకాల సమయంలో దేవుడి ఆలయంలో ప్రార్థన నిమిత్తం వెళ్తుండగా మార్గం మధ్యలో అనుకోని పరిస్థితిలో ఒక కుక్క బండికి అడ్డం వచ్చింది. నేను బ్రేక్ చేసినా గానీ అది తప్పలేదు. వెంటనే బండి రైట్ సైడ్ కి, నేను లెఫ్ట్ సైడ్ కి పడిపోవడం జరిగింది. ఆ పడిపోవడం నేను 6 పల్టీలు కొట్టాను. వాటిలోనే నేను అన్కాన్షియస్ కండిషన్ లోకి వెళ్ళిపోవడం, డైరెక్ట్ కోమాలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఆ సమయంలో అటువైపుగా వెళ్తున్న 5 కాలేజీ స్టూడెంట్స్ నన్ను చూసి లేవదీయడం, ఆ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళడం. నాకు ఇక్కడ హెడ్ ఇంజరీ జరిగింది. బ్యాక్ సైడ్ కూడా బాగా గట్టి దెబ్బలు తగిలాయి. అప్పుడు హెయిర్ కట్ చేసి నాకు వెంటనే ఇక్కడ 6 కుట్లు వేశారు. కుట్లు వేసిన తర్వాత అప్పటికే చెవులోంచి బాగా విపరీతంగా ఇంటర్నల్ బ్లీడింగ్ బాగా అయిపోయింది. అందువల్ల ఈవిడ బతకదు అని చెప్పారు. ఆ సమయంలో పిల్లలు నా మొబైల్ తీసుకుని దానిలో నా కాంటాక్ట్ లిస్ట్ లోంచి ఫోన్ చేశారు. ఫోన్ లిఫ్ట్ చేసేటప్పటికి హార్ట్ బ్రేకింగ్ న్యూస్ వినబడింది. ఈవిడ చర్చ్ కని బయలుదేరింది. మధ్యదారిలో ఆవిడకి యాక్సిడెంట్ అయింది. అయితే ఆవిడని అంబులెన్స్ లో హాస్పిటల్ తీసుకొచ్చారు. చాలా క్రిటికల్ గా ఉంది పొజిషన్, బ్రతకడం కష్టం అని చెప్పి. వెంటనే నేను, నా భార్య ఏం చేయాలో అర్థం కాక బిగ్గరగా ఏడ్చి ఈ భయంకరమైన శోధన ఏంటని చెప్పి తలడిల్లిపోయాం. వెంటనే మా చర్చ్ మెంబర్స్, పాస్టర్ గారు అండ్ ఫ్యామిలీ, ఇటు నా స్కూల్లో స్టాఫ్ అందరూ వచ్చారు. హాస్పిటల్లో కుట్లు వేసిన సమయంలో ఇంకేవిడ బతకదు, ఎక్కడికైనా తీసుకెళ్ళండి ప్రైవేట్ హాస్పిటల్స్ అని చెప్పారు. మా స్టాఫ్, చర్చ్ మెంబర్స్ అందరూ కూడా రాజమండ్రిలో ఉన్న అన్ని హాస్పిటల్స్ కి తిప్పారు. అయితే ఏ హాస్పిటల్లో కూడా నన్ను అడ్మిట్ చేసుకోవడానికి ఎవరు ఇష్టపడలేదు. ఎందుకనంటే ఆల్మోస్ట్ నేను డెత్ బెడ్ మీద ఉన్నాను. మరి ఆ సమయంలో నన్ను నవీన్ ట్రామా కేర్ లో జాయిన్ చేశారు. కోమాలోనే ఉన్న నన్ను ఐసీయూలో అడ్మిట్ చేశారు. బ్రెయిన్ స్కాన్, అన్ని రకాల స్కాన్స్ తీశారు. బ్రెయిన్ స్కాన్ లో మొత్తం డార్క్ బ్లాక్ గా బ్లర్ కనబడుతోంది. ఇంటర్నల్ బ్లీడింగ్ ఆ స్థాయిలో జరిగిందని తెలిసింది. డాక్టర్స్ ని ఎన్ని రకాలుగా అడిగినా కూడా ఏడు బతకదు అని చెప్తే హాస్పిటల్లో చేర్చుకోవడమే మాకు గొప్ప అని నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మా దేవుడు అద్భుతాలు చేస్తాడండి.
Our God is a miracle making God. You do your best. My God will heal my sister. అని చెప్పేసి this is the time for every member of our church to kneel down and cry before the Lord. డాక్టర్లు చెప్పారు అసాధ్యమని, కానీ మన దేవుడు చనిపోయిన వ్యక్తిని కూడా పైకి లేపిన సామర్థ్యం కలిగిన శక్తి గల దేవుడు యేసు ప్రభు. ఆయనకే ప్రార్థన చేద్దామని చెప్పి సంఘాన్ని నేను కోరాను. సంఘమంతా ప్రార్థన చేస్తూనే ఉన్నాం. నాకు 2 ఆడపిల్లలు హాస్పిటల్లో నాతో పాటుగా పిల్లలకి ధైర్యం చెప్తూ నా సంఘస్థులు ఎంతగానో సహాయం చేశారు. ఒకరోజు ఫోన్ వచ్చింది హాస్పిటల్ నుండి, ఇప్పుడే స్కానింగ్ తీసుకెళ్లాము, ఇంకా మెదడులో వాపు ఇంకా అలాగే ఉంది, ఏం మాత్రం తగ్గలేదు. నేను అనుకున్నాను, ఏంటి ప్రవ్వా ఎంత ప్రార్థనలు చేసినా 1% ఇంప్రూవ్ అయినట్టు కూడా మాకేమీ చెప్పట్లేదేటి ఎవరు అని చెప్పి అప్పుడు అనుకున్నా, ఈసారి ఈ సహోదరి కొరకే ఉపవాసంతో ఉండి ప్రార్థన చేస్తానయ్యా అని చెప్పి నెక్స్ట్ డే ఉపవాసం ఉన్నాం. నాతో పాటు చర్చ్ అంతా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ఉపవాసం ఉన్నారు. ఒకే తల్లి గర్భంలో పుట్టిన నా తోబుట్టువులు గాని ఎవరు కూడా నేను బతుకుతాననే ఆశని కోల్పోయారు. ఆల్మోస్ట్ అందరూ కూడా కేవలం యేసు ప్రభు వారిలో విశ్వాసం ఉంచిన నా సంఘస్థులందరూ పాస్టర్ గారి ఫ్యామిలీ మాత్రమే ఖచ్చితంగా ఏదో ఒక అద్భుతం జరుగుతుంది, నా సహోదరు లేచి తిరుగుతుంది ఎంతో విశ్వాసంతో ప్రార్థన చేశారు. అటువంటి పరిస్థితిలో దేవుడి యొక్క మహాకృప వల్ల ఒక్కొక్క రోజు నెమ్మదిగా దేవుడు నన్ను స్వస్థపరిచాడు. స్వస్థపరిచి యెహోవాను నేనే అని వాగ్దానం ఇచ్చాడు తండ్రి. ఆ యొక్క వాగ్దానాన్ని నా పట్ల నెరవేర్చి స్వస్థపరిచాడు. ఈ రోజు ఆమెను చూస్తే యేసయ్యకు కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేకపోతున్నాం. ఏ డాక్టర్ అయితే బ్రతకదన్నారు, అదే డాక్టర్ ఆశ్చర్యపోయారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసామండి. లక్కీగా ఏంటంటే ఇడిమా ప్రోగ్రెస్ అవ్వకపోవడం, డైలీ మిరాక్యులస్ గా ఆవిడ రికవర్ అవడం జరిగింది. ఇమీడియట్ గా రికవర్ అయినా కూడా కొంతమందికి ఏంటంటే హ్యాండ్ వీక్నెస్, స్పీచ్ లో డిస్టర్బెన్సెస్, మెమరీ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇవిడికి ఏమీ మనం గమనించలేదు. లాంగ్ టర్మ్ లో ట్రామా కూడా ఒక స్ట్రెస్ లాంటిది. ఆ స్ట్రెస్ పీరియడ్ కూడా చక్కగా రికవర్ అయ్యి నార్మల్ అవడం జరిగింది. ఇట్టి విధమైన అద్భుత కార్యం నా జీవితంలో ఎంతగానో దేవుడు ఎంచుకుని నన్ను సజీవ సాక్షిగా నన్ను వాడుకున్న విధానాన్ని బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం తప్ప నేనేం చేయగలను. యేసు ప్రభు నమ్ముకోవడం వల్ల మాత్రమే నా జీవితంలో ఇన్ని అద్భుతాలు జరిగాయి. ఇట్ ఈస్ నథింగ్ బట్ God's mighty miracle. దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. So I give all the praise, all the glory, all the honor to one and only Lord and our Savior, Jesus Christ. May God bless this witness for His glory.